యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇదంతా? మీరు కూడా ఫిట్నెస్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. మన పాయింట్ వెయిట్ గురించి కాదు, పీసీఓఎస్లు ఉంటున్నాయి, ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. డిఎంహెచ్ఓ పర్మిషన్ లేని టైంలో ఈవిడ ఇంజెక్షన్స్ పొడిసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంతమంది ఎలా తగ్గుతారు పూర్ణిమ గారు వెయిట్? మీరు డిగ్రీ చేయలేదు, పీజీ కూడా చేయలేదు అని. నిన్నగాక మొన్న ఒక వీడియో చేసి పెట్టారు, నేను డాక్టర్ని కాదు అని. ఎందుకు? నేను సర్వీసెస్ 15 years నుంచి చేస్తున్నందుకు ఒక సో కాల్డ్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చారు. బట్ మేము రీచెక్ ఆన్లైన్లో చేసుకుంటే అది లేదు. ఇప్పటిదాకా నువ్వు డాక్టర్ అనుకుని వచ్చిన వాళ్ళ పరిస్థితి మీరు ఆ ఫేక్ డాక్టరేట్ ని తీసేయాలి అన్నది కదా మీ పాయింట్. దట్ మైట్ బి అ స్మాల్ విన్, కానీ ఇట్స్ నాట్ అ ఫైట్ ఓవర్ వెనిలా, ఇట్స్ అ ఫైట్ ఓవర్ ఆల్ దీస్ ఇడియట్స్. ఎవరెవరు చేస్తున్నారు మీ నోటీస్ లో? హెచ్కే వాళ్ళు ఉన్నారా? 40 మంది ఉన్నారు. చెప్పగలరా 40 ఏంటో? 100% చెప్పగలను. సో లేయర్స్ వాళ్ళ మీద మీరు మీ ఫైట్ ఏంటండి? Are we focused on vanilla? Are we focused on HK? Are we focused on layers? We are focused on a systemic change. మేబీ అక్కడే ఆ పర్సనాలిటీ చాలా డిఫరెంట్ ఏమో. మనం చూస్తూ ఉన్నప్పుడు మన చుట్టూరా కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి అని మనకి రియలైజేషన్ రావచ్చు, కానీ మనకెందుకులే జరుగుతుంది అని కొందరు అనుకోవచ్చు. కానీ ఈ లేడీ మాత్రం తప్పుని నేను వదలను, తప్పుని నిలదీస్తాను, నేనున్నదందుకే అని తన వాయిస్తో. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే టోటల్గా మీడియా కానీ ఇండస్ట్రీ కానీ 2 విభాగాలుగా విడిపోయాయి. వన్ స్ట్రాంగ్ నోషన్ ఆఫ్ హర్స్ బీయింగ్, తప్పు జరిగితే నేను మాట్లాడతాను, ఏది ఏమైనా కానీ నాకు ఎలాంటి అవసరం లేదు అని మాట్లాడుతున్నటువంటి ఫిట్నెస్ అండ్ వెల్నెస్ కోచ్, అథ్లీట్ నాతో ఉన్నారు, పూర్ణిమ మండవ. ఒకసారి మాట్లాడదాం. హలో పూర్ణిమ గారు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్, వండర్ఫుల్. పూర్ణిమ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ, మీరు ఏదైతే ఫేక్ డాక్టరేట్ అంటున్నారో, ఏదైతే ఇక్కడ అన్యాయం జరుగుతోంది అంటూ మీరు మాట్లాడుతున్నారో, ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. టు స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్, అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇదంతా? మీరు కూడా ఫిట్నెస్ ఇండస్ట్రీలోనే ఉన్నారు, సో ఎలా తీసుకోవాలి దీన్ని? అందుకే మాట్లాడుతున్నాను. అదే అంటున్నా నేను కూడా, ఎందుకు మాట్లాడుతున్నారు స్ట్రాంగ్గా? ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే మీరు అరే ఈ తప్పు జరిగింది, దీన్ని ఎలా రెక్టిఫై చేద్దాం అని అనుకుంటారా, లేకపోతే వదిలేస్తారా? మీరు వదిలేస్తారేమో. అంటే మీరు కాదు, ద పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్, బికాజ్ యూ ఆర్ రిప్రజెంటింగ్ సమ్ సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. నేను చెప్తున్నాను, మీరు వదిలేస్తారేమో. నా ఇంట్లో తప్పు జరిగినా, నాకు తెలిసిన చోట తప్పు జరిగినా జనరల్గా వదిలేసే వ్యక్తిత్వం ఉన్న మనిషిని కాదు నేను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడున్న కొంతమంది సీనియర్ జర్నలిస్టులకి అది తెలుసు కూడా. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు మనకి శంషాబాద్లో ఒక బ్రూటల్ రేప్ కేసు జరిగింది, ఇఫ్ యూ రిమెంబర్. వీఆర్ నాట్ సపోజ్ టు నేమ్ ద విక్టిమ్. సో అక్కడ అది జరుగుతూ ఉండగా ఎవరో ఒకళ్ళు అన్రూలీ కమెంట్ పాస్ చేశారు. అప్పటికే ఒక 2-3 పట్టుకుని తన్ని తీసుకెళ్తున్నారు. ఒక అన్రూలీ కమెంట్ పాస్ చేసి అతను అన్నాడు, హిజ్ నేమ్ ఈజ్ డానియల్ శ్రవణ్. ఓకే, అతను అన్నాడు, మీరు ఎక్కడో బయట దేశంలో కూర్చుని అమ్మాయిలు మర్డర్ అవ్వకూడదు అనుకుంటే రేప్ చేసినప్పుడు ఊరుకోండి, కాండమ్స్ క్యారీ చేయండి అని ఇంత ఘోరంగా మాట్లాడాడు అతను. అంత వేడి మీద 2 రాష్ట్రాలు అట్టుడికిపోతున్న టైంలో. ఓకే, అతను మాట్లాడి అతను షేర్ చేసింది, నా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ విషయం మాకు షేర్ చేశారు, ఫేస్బుక్లో ఉన్నాడు అతను, అక్కడ నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. తీరా చూస్తే ఇంటికి దగ్గరలో వాళ్ళ ఇల్లు. కాల్స్ చేసి కనుక్కుంటే నా ఇండస్ట్రీయా, నాకు అవసరమా? ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్ కదా. అక్కడికి వెళ్ళాను, వెళ్ళి వాళ్ళ మదర్తో మాట్లాడాను. మదర్తో డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళ మదర్ అన్నారు, వీడియోకి నేను ఇస్తాను, వాడు ఫోన్ చేస్తే కలవట్లా, ఎత్తట్లేదు, వాడు చేసిన దానికి వాడిని కన్నందుకు నేను మీడియాకి వచ్చి మాట్లాడతాను. అప్పుడు కూడా అడిగాము ఆవిడని, అమ్మ మీరు కంఫర్టబులా?
ఫేస్ బ్లర్ చేయమంటారా? సో మీరు అంతే ధైర్యంగా ఓపెన్గా ఫేస్ చేశారు. అది జరిగినప్పుడు 10 టీవీలో వన్ ఆఫ్ ద సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేసి కొంతమంది సెలబ్రిటీస్తో మూవీ వాళ్ళతో కూర్చోబెట్టి ఒక డిబేట్కి పిలిచారు. ఆ డిబేట్కి నేను సమ్మతం కాదు, మీకు తెలియాలి విషయం. ఎందుకంటే అక్కడ చేసిన దానికి ఇక్కడ చేయాల్సింది చేశాం కదా. సోషల్ మీడియాలో పిచ్చిగా మాట్లాడావు, అదే సోషల్ మీడియాలో నీ తల్లితో నువ్వు క్షమాపణ చెప్పాలి, ఆ వీడియో డౌన్ చేయాలని చెప్పించాము, నువ్వు ఆ పని చేసేసావు, అయిపోయింది కదా. డిబేట్లో నాకేం పని? వెళ్ళారా డిబేట్కి? వెళ్ళాను. 2 వారాల నుంచి, ఇప్పుడు 2 వారాల నుంచి మీరు అందరు పిలుస్తుంటే ఎంతోమంది పిలిచారు. ఓ 3 ఛానళ్ళు, అది కూడా ఒకే రోజు 2 శాటిలైట్ ఛానల్స్లో మాట్లాడే అవే బట్టల్లో, అంత ఏబ్రాస్తనంగా ఇంట్లో ఉంటాను నేను. సో ఐ డోంట్ అండర్స్టాండ్ వై ద డిబేట్ ఈజ్ నీడెడ్. అక్కడ గ్రౌండ్లో వర్క్ జరగాలి, అది జరిగిపోయింది, డిబేట్ ఎందుకు? కానీ ఆ సీనియర్ జర్నలిస్ట్ మీద గౌరవంతో, ఇన్ఫ్యాక్ట్ ఫోన్ చేసినప్పుడు ఆవిడని అది కూడా అడిగాను నేను, ఎందుకు, దీని పర్పస్ ఏంటి అని. ఇది జరిగిందని నలుగురికి తెలిస్తే ఇలాంటి జరిగినప్పుడు ఇంకో 4 వస్తారన్నారు. నేను కన్విన్స్ కాల. ఓకే, మాట్లాడేవాళ్ళు ఎక్కడి నుంచైనా మాట్లాడతారు, ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం అక్కడ అని. బట్ వెళ్ళి కూర్చున్నాను కాబట్టి ఫార్మల్గా మాట్లాడొచ్చా. దట్ వాజ్ మై వన్ అండ్ ఓన్లీ డిబేట్. మీరు ఎందుకు మాట్లాడతారు అన్న దానికి మీరు ఫస్ట్ వివరణ ఇచ్చారు. తప్పు జరిగితే మీరు ఖచ్చితంగా మీ గొంతు వినిపించేటట్టు చేస్తారు, ఇది నైజం నా వల్ల అయినంత నా పరిధిలో. రైట్, ఫస్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ డౌట్ మాట్లాడేసాం. నెక్స్ట్ పాయింట్ మాట్లాడదాం. ఇప్పుడు మీరు వినీలా గారి డైట్ గురించి ఫస్ట్ మాట్లాడారు. నో, వినీలా గారి డాక్టరేట్, ఫేక్ డాక్టరేట్ Yes. గురించి మాట్లాడారు. Yes. మీరు ఫస్ట్ వినీలా గారి ఫేక్ డాక్టరేట్ గురించి మాట్లాడారు. మాత్రమే. నెక్స్ట్ హెచ్కే గురించి మాట్లాడుతున్నారు. ఎస్, నెక్స్ట్ లేయర్స్ గురించి మాట్లాడతారు. బికాజ్ మాట్లాడాను. లేయర్స్ గురించి మాట్లాడారు. Yes. ఈ నేపథ్యంలో ఒక్కొక్క దాని గురించి, అంటే ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ని ఫాలో అయ్యన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, బట్ ఈ వీడియో సాక్షిగా నేను మిమ్మల్ని అడుగుతాను, బికాజ్ నేను మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం ఈ టాపిక్ మీద. హెచ్కేకి సంబంధించి కానీ, వినీలా గారికి సంబంధించి కానీ, లేయర్స్కి సంబంధించి కానీ మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపించి మాట్లాడండి. చూపించే మాట్లాడాను. ఫస్ట్లీ వినీలా గారిదేమో అసలు అది మొత్తం షంటేసిన కేసు. అది డే 1 నుంచి ఆవిడ డాక్టరేట్ ఎలా తీసుకున్నారని చూపించే మాట్లాడాను. సో యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఓవర్ ద వీడియో. నేను మాట్లాడుతూ ఉంటాను, యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఓవర్ ద వీడియో. ఫస్ట్లీ వినీలా గారు, షీ హస్ టేకెన్ హర్ డిగ్రీస్ ఫ్రమ్ అ కన్సల్టెన్సీ కాల్డ్ ప్రెషస్ కన్సల్టెన్సీ, ఆ డాక్టరేట్ డిగ్రీ. ఓకే, ఆ డాక్టరేట్ డిగ్రీ ఆవిడ ప్రెషస్ కన్సల్టెన్సీ దగ్గర తీసుకున్నారనేది ఇద్దరు ఈవెంట్స్ ద్వారా కన్ఫర్మ్ చేస్తూ, ఆ ప్రెషస్ కన్సల్టెన్సీకి కాల్ చేసి, ఆ ఫలానా యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ నుంచి అయితే ఆవిడ డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నారో ఆ డాక్టరేట్ డిగ్రీనే మళ్ళా మనం కనుక్కొని అడిగితే, ఇన్ని లక్షలకి ఇంత టైంలో 6 to 8 monthsలో గోవాలో మేము ఆ డాక్టరేట్ మీకు ప్రజెంట్ చేస్తాము, నెక్స్ట్ ఈవెంట్ ఇన్ గోవా సో అండ్ సో డేట్, జూన్ మిడ్లో ఎప్పుడో చెప్పారు. ఓకే, నేను రాయలేను అని అడిగాను. ఆ డాక్టరేట్ తీసుకోవడానికి నేను రాయలేను పబ్లికేషన్స్ అంటే. యూ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, మాకు డబ్బులు ఇవ్వండి, టాపిక్ చెప్పండి, మీకు ఇదంతా ఎవరు చెప్పారు? ద సేమ్ పీపుల్. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. మీకు పెట్టింది అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఏం చేశామంటే, అవన్నీ కూడా వాళ్ళు వాట్సాప్లో ఇచ్చిన మెసేజెస్ కానీ, మన వాళ్ళు మాట్లాడిన కాల్స్ కానీ, అలాగే ప్రెషస్ కన్సల్టెన్సీకి వెళ్ళి, ఇవే కాకుండా పిహెచ్డియే కాకుండా ప్రెషస్ కన్సల్టెన్సీకి వెళ్ళి, ఇంక్లూడింగ్ దట్ ఫెలోస్ ఫేస్ అతను చూపిస్తూ, బీఎస్సీ ఎంఎస్సీ డిగ్రీ కూడా మాకు కావాలంటే, బీఎస్సీ డిగ్రీ ఇక్కడైతే పనిచేయదు, ఇక్కడైతే పనిచేస్తుంది, బయటకు వెళ్తే పనిచేయదు, దొరికిపోతారు, ఇక్కడికి కావాలంటే తీసుకోండి అని అదొకటి. ఇంకా ఇవి 2 మాత్రమే చూపించాం, ఇంకా 6 ప్రూఫ్లు ఉన్నాయి. వీ హ్యావ్ సేవ్డ్ దెమ్ ఫర్ ది లీగాలిటీస్. సేమ్ ఇదే సంస్థ మీద ఇంకా ఎంతమందికి ఇచ్చారు, అలాగే కన్ఫర్మ్గా ఈమెకి వాళ్ళు ఇచ్చారు అని చెప్పడానికి సాలిడ్ ప్రూఫ్ ఉంది. సోషల్ మీడియా వరకు ఈ ప్రెషస్కి, వినీలా గారికి కనెక్ట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే, ఫర్ లీగాలిటీస్ వీ హ్యావ్ ఎవ్రీ సింగిల్ ప్రూఫ్. నేను చాలా చోట్ల చెప్తూ వచ్చా, ఐఎమ్ అన్ అథ్లీట్, ఐ డోంట్ ప్లే ఆల్ మై మూవ్స్ రైట్ ఎట్ ది బిగినింగ్. నేను వేసేది నేను వేస్తాను. బయటకు వచ్చి ఏం చెప్పావు, నా బీఎస్సీ ఎంఎస్సీ నేను సంఘ యూనివర్సిటీలో చదువుకున్నాను, ఆ సంఘ యూనివర్సిటీలో నేను చదువుకున్న బీఎస్సీ ఎంఎస్సీ 2024 ఏప్రిల్కి నేను కంప్లీట్ చేసేస్తే 2024 మే కల్లా 1 నెలలో నా యూనివర్సిటీ మూతబడిపోయింది, ఎందుకంటే అది బ్లాక్ లిస్ట్ చేశారు అని. ఓకే, సోషల్ మీడియాకి సెన్స్ ఉన్నోడికి అర్థమవుదా?
ఈ యూనివర్సిటీలు ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా బ్లాక్ లిస్ట్ అవుతాయి అనేది 2015లో నువ్వు జాయిన్ అయిన ఇయర్లో అది స్టార్ట్ అయింది, 2024లో నువ్వు బయటకు వచ్చేసిన ఇయర్లో అది వెళ్ళిపోయింది. ఇది సోషల్ మీడియాకి చాలని నేను భావించాను. ఓకే, పబ్లిక్కి ఇది చాలు. ఇప్పుడు మరి ఆమెకి సపోర్ట్ చేసే వాళ్ళకి, ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు తీసుకుని ఆమెని ప్రమోట్ చేసిన వాళ్ళకి, ఆమెతో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న సర్టన్ ఛానల్స్కి, ఒక ఛానల్కి, వాళ్ళకి ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆమె క్రెడిబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ క్రెడిబిలిటీ కదా. ఇప్పుడు ఆమె పైకి వెళ్ళింది అంటే న్యాచురల్గా ఆమె అంత పైకి వెళ్ళింది కాబట్టి వీళ్ళు క్రెడిబుల్ అవుతారు. ఆమె కిందకి దిగజారింది అంటే న్యాచురల్గా వీళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటారు. కానీ అసలు నార్మల్గా మాట్లాడుకుందాం అండి, నాకు తెలుసు మీరు అన్ని మూవ్స్ ఒకేసారి చేయరు, బట్ స్టిల్ ఈ ఫేక్ డాక్టరేట్ అని మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రెషస్ యూనివర్సిటీ గురించి మాత్రం తెర మీదకి తీసుకొచ్చారు. కరెక్ట్. ఇంకొక పాయింట్ చెప్పండి. సరే, ప్రెషస్ యూనివర్సిటీ పాపం నిజంగా తెలియక అదొక ఫేక్ యూనివర్సిటీ అని తెలియక పోని పాపం జాయిన్ అయ్యారు అనుకుందాం. ఒక 3 యూనివర్సిటీస్ పేర్లు చెప్తాను. ఓకే, లెట్ ద పబ్లిక్ గూగుల్ ఫర్ దోస్ యూనివర్సిటీస్. టెక్సస్ యూనివర్సిటీ, సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ, ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే వీళ్ళకి పిహెచ్డీలు వాట్ ఎవర్ వచ్చాయో ఇలాంటి కొన్ని యూనివర్సిటీలు. ఓకే, సంఘయ్య గురించి ఆల్రెడీ చెప్పాం, అది పోయింది, బ్లాక్ లిస్ట్ అయిపోయింది. ఒక్క యూనివర్సిటీ బార్బర్ షాప్ అడ్రస్లో ఉంది. ఇంకో యూనివర్సిటీకి ఆడుండేదేమో సౌత్ ఆఫ్రికాలో, అడ్రస్, జీమెయిల్ ఐడి ఇవన్నీ ఏమో ఇండియన్ అడ్రస్. ఓకే, ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఇంత అడిగారు కదా నన్ను, యాజ్ అ లే పర్సను, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆవిడ మీద ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్తోనూ నేను ఏదో చేశాను అనుకోండి. మీరందరూ మీడియా కదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కదా మీరందరూ. ఓకే, తప్పొప్పులు మీరు గుడ్డిగా నమ్మకుండా, పుణ్యమని నమ్మని నేను చెప్పట్లా, గుడ్డిగా నమ్మకుండా నేనే ఇంత చేయగలిగితే కొంచెం డ్యూ డిలిజెన్స్, ఎందుకంటే మీరు పబ్లిక్ పట్ల మీకు బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ కదా. డ్యూ డిలిజెన్స్ మీరు చేయండి. ఎవరన్నా ప్రెషస్ కన్సల్టెన్సీకి వెళ్ళారా? వై ఇట్స్ ఓన్లీ పూర్ణిమ అండ్ వినీలా? రైట్. మీరెందుకు దిస్ ఇస్ నాట్ పర్సనల్, యు ఆర్ మేకింగ్ ఇట్ పర్సనల్. ఎందుకు అంటే ఇది పర్సనల్ చేయబడుతోంది ఒక పర్టికులర్ ఛానల్ ద్వారా, ఒక జర్నలిస్ట్, ఒక సీనియర్ జర్నలిస్ట్ ద్వారా, అలాగే ఒక 2-3 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా. ఓకే, ఇక్కడ ఈ విషయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇది జరిగే వరకు నేను తప్పుపట్టను, బికాజ్ యు ఆర్ ఆల్ హ్యూమన్స్. పూర్ణిమ గారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మీరు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి వన్ సింగిల్ పాయింట్. మీరు నేను ఇవాళ ఇంటర్వ్యూ చేసుకునే ముందు కలిసింది ఇవాళే కావచ్చు, కానీ నేను కూడా యాజ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీ వావ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ని ప్రమోట్ చేసిన దాన్ని. కరెక్ట్. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని మీరు అంటుంటే నాకు ఈ పాయింట్ అడగాలనిపిస్తుంది. ప్రమోట్ చేయించుకున్న వాళ్ళలో మీరు ఉన్నారు కదా. ఈ క్వశ్చన్ అడిగే ముందు డిడ్ యూ డూ యువర్ డ్యూ డిలిజెన్స్? మీరు చేశారా డ్యూ డిలిజెన్స్? మీ గురించి ప్రమోట్ చేసేటప్పుడు మీ దీని ఫిట్నెస్ ప్రోగ్రామ్ గురించి స్టడీ చేశాను. దీని గురించి అనట్లేదు నేను. ఇప్పుడు ఈ మాట మీరు అనే ముందు, యు ఆర్ పాయింటింగ్ అవుట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని అనే ముందు మీరు చెక్ చేశారా? దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి తెర మీద తెచ్చారు కదా అన్నారు. ఐ హావ్ బీన్ సబ్జెక్టివ్. మీరు ఒకవేళ చూస్తే మీకు అది తెలుస్తుంది. ట్రై గోయింగ్ బ్యాక్, స్పెండ్ సమ్ టైమ్. ఫస్ట్ ఇంటర్వ్యూ వాజ్ ఇన్ ఫిల్మీ లుక్స్, ఒకసారి చూడండి. క్లియర్గా ఫిల్మీ లుక్స్లో నేను ఏం చెప్పాను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనుషులే. ఓకే, తప్పులు వాళ్ళు చేస్తారు. నువ్వు ఇలా అన్నీ చూపించి నేను ఇలా పర్ఫెక్ట్గా ఉన్నాను అంటే న్యాచురల్గా వాళ్ళు కూడా నిజమే అనుకునే కదా ప్రమోట్ చేస్తారు. వాళ్ళని ఎలా తప్పు పడతాం? ఫస్ట్ ఇంటర్వ్యూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, సోషల్ మీడియా ఛానల్లో కూడా అదే చెప్పాను నేను. ఛానల్ గురించి కూడా అదే చెప్పాను. ఇప్పుడు నేను ఉంటానమ్మా, నేను పలానా సో అండ్ సో డిగ్రీ నాది, నేను ఇంత చదువుకున్నాను, నేను డాక్టర్ సో అండ్ సో అంటాను. డాక్టర్ సో అండ్ సో అంటే ఇంటర్వ్యూ తీసుకున్నాడు, నీ సర్టిఫికెట్లు చూపించాను అడగడు కదా. ఏం చేస్తాడు? ఓకే నిజమే కావచ్చు అనుకుని నీకు పక్కన డాక్టర్ అని రాస్తారు. సో ఆ ఛానళ్ళను కూడా తప్పు పట్టడానికి లేదు అనే విషయాన్ని మొట్టమొదటి ఇంటర్వ్యూలో చెప్పాను నేను. వండర్ఫుల్. ఓకే, నాకు తెలుసు, బట్ సభాముఖంగా ఆడియన్స్ కూడా తెలియాలి అన్నదే ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను. ఓకే, ఇది మొదటిది. ఓకే, రెండవ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఈ జస్ట్ 1 day ఆఫ్టర్ దిస్ నేను మొదలుపెట్టాను. రెండవ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఈ సదరు జర్నలిస్టు ఒక 4-5 ఫోన్ చేసి ప్రొఫెషనల్ రైవలరీతో ఈ పని చేస్తోంది అని చెప్పారు. అప్పుడు మరి ఆ సదరు జర్నలిస్ట్, ఇంకా నేను చాలా సభా సంస్కారంతో ఆ జర్నలిస్ట్ పేరు ఇప్పటిదాకా ఎత్తితే నా దగ్గర అగైన్ ఐ విల్ టెల్ యూ దిస్ ఈస్ అ సోషల్ మీడియా బ్యాటిల్ బట్ ఐ హ్యావ్ లీగల్ ప్రూఫ్స్.
సభా సంస్కారంతో ఆ వ్యక్తితో నాకున్న అనుబంధం మూలాన నేను పేరెత్తట్లా. ఇది నా సంస్కారం. ఓకే, తను ఎందుకది, తనకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఓ సంవత్సరం కాంట్రాక్ట్ నీకు ఉన్నప్పుడు వాళ్ళతో న్యాచురల్గా వాళ్ళ ద్వారా వచ్చే కాంటాక్ట్స్ లేకపోతే అవన్నీ చేసేవాళ్ళు అడుగుతారు కదా, ఏమ్మా వీళ్ళ మీద అలిగేషన్ వచ్చింది, యు ఆర్ ఆల్సో అ ప్రమోటర్ ఆఫ్ సమ్ ప్రోడక్ట్ ఆర్ సమ్ పర్సన్, జర్నలిస్ట్ అని మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు అంతేగా. సో లాగారు కదా ఎలాగా. అందుకనే కదా, ఎందుకంటే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఫైటింగ్ అరౌండ్ ద బుష్. ఇఫ్ యూ హ్యావ్ టు టార్గెట్ టార్గెట్, ఇట్ షుడ్ బి టార్గెటెడ్. దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ఆల్ యూ గర్ల్స్. ఐఎమ్ టెలింగ్ యూ, ఎస్పెషలీ గర్ల్స్ ఇన్ ద మీడియా. మీరు అనుకుంటున్నారు ఐఎమ్ టార్గెటింగ్ వన్ సింగిల్ పర్సన్ ఆర్ వన్ సింగిల్ ఆర్గనైజేషన్ అని. అది హెచ్కే కావచ్చు. పూర్ణిమ గారు ఒక్క మాట చెప్తా మీకు. ఇప్పుడు వినీలా గారి మీద పర్సనల్ టార్గెట్ గా పూర్ణిమ గారు వెళ్తున్నారు అన్న మాటకి మీరు ఇంత వివరణ ఇచ్చారు. ఇది టార్గెట్ కాదమ్మా అని. ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? బికాజ్ అందరూ ఇట్లా మాట్లాడుకుంటున్నారు కాబట్టి. నో, నేను ఎవ్వరికి ఆన్సర్ చేయాల. ఓన్లీ వెన్ యూ ఆస్క్ ఐ విల్ ఆన్సర్ యూ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మీరు మీ వైపు కూడా టార్గెట్ చేయబడుతున్నారు అని మీరు ప్రస్తావన తీసుకొస్తే, పలానా జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు అని మీరు అడిగితే, దెన్ ఐ హావ్ టు నో దట్ మీరు కూడా ఎందుకు టార్గెట్ అవుతున్నారు. ఇలా మీరు కూడా టార్గెట్ అవుతున్నారు దానికి ఐ హ్యావ్ అన్ అదర్ ఆన్సర్ ఆల్సో. మీకు ఏదో పోలీస్ కమిషనరేట్ ఆఫీసుల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయని విన్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. యూ హ్యావ్ టు ఆన్సర్ మీ. Of course, I did get the. మీకు కూడా థ్రెటనింగ్ కాల్స్, థ్రెటనింగ్ కాల్స్ నన్ను ఏం చేస్తారు కానీ మీకు తెలియదు అసలు వచ్చాయా రాలేదా? దట్స్ మై క్వశ్చన్. అంత దాకా వెళ్ళారా? థ్రెటన్ చేస్తారా నన్ను? చేసే అంత ఐ యామ్ స్టాండింగ్ హియర్ విత్ మై ట్రూత్. యూ కాంట్ థ్రెటన్ మీ. అండ్ మోర్ ఓవర్, నాది నిండైన జీవితం. మీరు ఎవరైనా సరే మొత్తం నన్ను ద సో కాల్డ్ సోషల్ మీడియాలో యు ఆర్ అ నోబడీ ఆర్ ఇంకా కిందకి లాగేసిన, శుభ్రంగా గేట్లకు తలుపులు వేసుకుని నా బిడ్డలు ఇద్దరితో, నా భర్తతో ప్రశాంతమైన జీవితం, ఫోన్ ముఖం చూడకుండా ఫర్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను గడపగలను. మీకుందా దమ్ము? నాకుంది. ఎందుకంటే సంసారపక్షమైన జీవితం గడుపుతూ దాంతోపాటు నిండుగా సరైన వ్యాపారం చేసుకుంటూ ఆ వ్యాపార ధర్మాన్ని నేను మెయింటైన్ చేస్తూ చాలా గ్రాడ్యువల్గా ఆర్గానిక్గా పెరుగుతూ నా కింద కొన్ని కుటుంబాలు బ్రతికే విధంగా చక్కగా లైఫ్కి సరిపడా రెడీ చేసుకున్నా. నేను అవ్వలేదు కాబట్టి మీకు ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, అనవసరంగా రక్కస్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ వాట్ పీపుల్. పూర్ణిమ అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి అర్థమైన అంశం. నేను రక్కస్ చేస్తా, కావాల్సినంత రక్కస్ చేస్తా. అదే తప్పు జరిగింది అన్నప్పుడు ఎందుకు చేస్తా అంటే సంపాదించవలసిన అవసరం నాకు లేదు. ఓకే, నా భర్త చదువులు పండగ, మా సంపాదన మాకున్న మినిమం రిక్వైర్మెంట్స్కి సరిపోతుంది. తప్పు జరిగితే మాట్లాడితే అరే వెనకాల ఇంకేదో ఉంది నాకు పోయేది అని ఒక చిన్న భయం ఉంటుంది. నాకు లేదు అది. అందుకు నేను బలవంతురాలని. నా దగ్గర నిజం ఉంది, అందుకు నేను బలవంతురాలని. అలాగే ఐ విల్ కమ్ బ్యాక్ టు టాకింగ్ అబౌట్ ది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్. టీవీ5కి వచ్చాక నేను ఈ పలానా సోషల్ మీడియా గురించి మాట్లాడాల్సి వచ్చింది టీవీ5లో. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చెప్తాను. ఓకే, దిస్ ఇస్ నాట్ అ ఫిల్దీ వర్డ్. వెధవా అనేది ఒకసారి మీరు తెలుగు పర్యాయ పదాలు చూడండి. అది తిట్టు కాదు, అది సంబోధన. ఓకే, ఈ వెధవ వైద్యో నారాయణ అనవలసిన డాక్టర్స్ని, డాక్టర్లు ఎవడండి డాక్టర్లు? ఒక్క ఎంబీబీఎస్ చేసినాడిని, ఒక ఎండిఎస్ చేసినాడిని చూపించండి, ఎండి చేసినాడిని చూపించండి, సర్జరీలు సరిగ్గా చేసేవాళ్ళని అన్నారు. ఈ వెధవ హెల్త్ సీఈఓగా ఉన్న ఒక ఛానల్ ఇప్పుడు ఒక వారంలోనో 10 రోజుల్లోనో, ఐ డోంట్ నో, నేను కరెక్ట్గా డేట్ చూడాల, డాక్టర్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాక్టర్స్ అవార్డ్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఓకే, మై క్వశ్చన్ టు దట్ ఛానల్ ఇస్ అగైన్, ఛానల్తో కానీ ఇప్పటి వరకు ఓకే ఆ ఛానల్ నడుపుతున్న వ్యక్తులతో కానీ, ఒక సంస్థ కాబట్టి ఆ సంస్థ కింద ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు, వాళ్ళతో కానీ నాకు పర్సనల్గా ఏమీ లేదు, నాకు అందులో ఎవరు తెలియదు. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఒక డాక్టర్ని అలా మాట్లాడిన నీ ఎంప్లాయీని నువ్వేం చేసావు? నీకు తెలుసా, నీ ఎంప్లాయీ నీ పేరు చెప్పుకొని డాక్టర్లను బెదిరిస్తున్నాడు. ఓకే, హీఈస్ అ డాక్టర్ ఫ్రమ్ ఖమ్మం. ఆరోగ్య హాస్పిటల్స్ ఉంది వాళ్ళకి. ఈయనని 70-30 రేషియోలో అడిగారు ఆ ఛానల్ వాళ్ళు. ఓకే, అడిగితే ఆ ఛానల్ వాళ్ళు అడగల, ఆ ఛానల్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్న ఈ హెల్త్ సీఈఓ. ఓకే, మన
వాక్శుద్ధి కోసం ఇంకోసారి వేరే సంబోధన చేయట్లా, లేకపోతే అతన్ని ప్రతిసారి ఒక అసహ్యమైన సంబోధనతో మాట్లాడాలని ఉంది నాకు. ఈ వ్యక్తి ఈ వినీలా గారిని అడ్డం పెట్టుకుని ఈవిడతోనే ఫోన్ చేయించి 70-30 రేషియో అతనితో మాట్లాడారు. ఓకే, ఇప్పుడు నేను పేరు చెప్పానా, ఆరోగ్య హాస్పిటల్స్ అని, ఖమ్మం అని చెప్పానా, డాక్టర్ గారి పేరు చెప్పానా? అందరూ మీ గురించే తప్పుగా ఎందుకు మాట్లాడతారు? జస్ట్ అడుగుతున్నా. మీరు అర్థం చేసుకోవాలి ఇవి జరుగుతుంది అని. ఫోన్ చేసి నాకు 70-30 రేషియో అంటే అతను చెప్పాడు, నాకు టాటా హాస్పిటల్స్, టాటా క్యాపిటల్ నుంచి ఫండింగ్ వచ్చిందని. తెలుగు వారికి టాటా క్యాపిటల్ నుంచి ఫండింగ్ వచ్చిందంటే మనం ఒక ప్రైడ్ తీసుకోవాల్సిన విషయం అది. సరే 60-40 ఆర్ 80-20, సారీ 60-40 కదా, 80-20 బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నారా? ఇట్స్ నాట్ అగెయిన్స్ట్ దట్ ఛానల్. ఎందుకు నేను అది అంటున్నానంటే, ఇప్పుడు నేను కూడా సంస్థ నడుపుతున్నా, చిన్నదవచ్చు అంటే ఆ డాక్టర్ రేపు ప్రజలకు ఉపయోగపడే మాటలే చెప్పొచ్చు కదా. వాళ్ళిద్దరి మధ్యలో బిజినెస్ ట్రాన్సాక్షన్ మనకేంటి ఇబ్బంది? ఏంటది? ఆ డాక్టర్ రేపు ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే మాట్లాడొచ్చు కాక ఆ ఛానల్ కి అందుకే అంటున్నా లెట్ మీ ఫినిష్ అన్నది. ఎందుకంటే ఇది జరిగింది కదా, ఇది జరిగితే నెక్స్ట్ జరిగిన స్టెప్ ఏంటంటే, ఇది ఆల్రెడీ ఇంకో చోట మాట్లాడాను నేను. ఓకే, అందుకనే నేను అడుగుతున్నా, డిడ్ యూ టేక్ యాక్షన్ అని. ఓకే, ఈ సదరు డాక్టర్ నెక్స్ట్ 9 డేస్లోనో 10 డేస్లోనో న్యూస్లో వేయబడ్డాడు. ఒక 80+ year old విమెన్ చాలా క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్కి వస్తే వాళ్ళు సేవ్ చేయలేకపోయారు. ఓకే, సేవ్ చేయలేకపోతే ఆ హాస్పిటల్ని తీసుకుని వీళ్ళు మీడియాలో బాగా మొత్తం అంతా డాన్స్ ఇచ్చారు. దాన్ని వేయిస్తే వాళ్ళు డిఫమేషన్ కేసు పెట్టారు. ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉంటాయా? జస్ట్ అడుగుతున్నా. ఇదే సదరు సీఈఓ మీద ఉన్నాయా? మరి ఇంకా సీఈఓ ఎందుకు కంటిన్యూ అయ్యాడు? కంటిన్యూ అయిన సీఈఓ విశ్వభారత్ అనే మా ట్రైనర్తో, మా ఫ్రెటర్నిటీలో ఉన్న ఒక అబ్బాయితో, హీఈస్ అ సెలబ్రిటీ ట్రైనర్, అ క్వాలిఫైడ్, అ రియలీ సర్టిఫైడ్, సంబడి విత్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్. ఓకే, నువ్వు ప్రమోట్ చేస్తున్న ఈ వ్యక్తి వినీలా అనే ఆవిడ ఏదో 2 మాటలు తప్పు మాట్లాడారు అనే విషయాన్ని చెప్తూ పాయింట్ చేసిన మీరు తీయలా వీడియో చేశారు దానికి అగెయిన్స్ట్గా. ఎందుకంటే హీ ఫెల్ట్ దట్ ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ ద పబ్లిక్. అది తప్పని చెప్పాలనుకున్నాడు. సో ఆ వీడియో పెట్టి చేశాడు. ఆ ఒక్క వీడియోనే కాదు, అతను ఎన్నో వీడియోస్ పెట్టి ఇది రాంగ్, ఇది రైట్ అని అతను ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ హర్టింగ్ యూ ఆర్ హర్టింగ్ మీ. It's about putting his point across, saying that I differ with this opinion of this particular person. ఓకే, వీళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు నేను మాట్లాడిన డాక్టర్లు ఎవడండి డాక్టర్లు అని చెప్పటం, దాంతోపాటు బెదిరించటం, నీకు 4 లక్షలు ఇవ్వనా వస్తావా? ఏమనుకుంటున్నారు? ఇలాంటి కల్చర్ని ప్రమోట్ చేయొద్దు, సిస్టమిక్ ఇష్యూ ఇది అని చెప్తున్నాను నేను. సో మీరు ఒక ఇష్యూ కోసం, ఒక జెన్యున్ కాజ్ కోసం ఫైట్ చేస్తుంటే ఫర్ ది పబ్లిక్, నెక్స్ట్ ఫర్ ది పబ్లిక్, ఫర్ మై ఇండస్ట్రీ. ఎందుకంటే ఎవరిని రెస్పెక్ట్ చేయాలి, ఎవరిని రెస్పెక్ట్ చేయకూడదు. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, పబ్లిక్ కోసం ఫైట్ చేస్తుంటే టార్గెటెడ్ అటాక్స్ వినీలా గారు చేయిస్తున్నారు అన్నది మీ ఒపీనియనా? ఐ విల్ నాట్ పాయింట్ హర్ అవుట్, ఎందుకంటే నేను చూడలా. నేను చూసింది, మేము అనలైజ్ చేసింది, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చెప్తా. ఓకే, అండర్స్టూడ్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ ఐ హ్యావ్ టు స్పీక్ సంథింగ్ ఆన్ ద కెమెరా, ఒక్క పదం కాదు కదా, ఒక్క అక్షరం కూడా నా దగ్గర ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడను. ఇప్పుడు ఆవిడ ఫేక్ డాక్టరేట్ మీద మీరు చేస్తున్న ఫైట్, మీరు ఒకసారి మాట్లాడుతూ చెప్పారు ఆవిడ సారీ చెప్పాలి, ఆ ఫేక్ డాక్టరేట్ని తీసేయాలి అన్నది. అది ఇప్పటిదాకా అచీవ్ చేశారా? వై డిడ్ షీ రిమూవ్ ద డాక్టర్ టైటిల్ సైలెంట్లీ? హ్యాడ్ షీ నాట్ రిమూవ్ దట్ డాక్టర్ టైటిల్, నేను ఇంత కూడా ఆగేదాన్ని కాదు. ఓకే ఓకే, ఇంకొక విషయం చెప్తాను. సో మీరు గెలిచారు అయితే? ఎలా గెలుస్తాను? ఇఫ్ ఇట్స్ ద ఫైట్ ఓవర్ వినీలా, yes I will win. I won. మీరు ఆ ఫేక్ డాక్టరేట్ ని తీసేయాలి అన్నది కదా మీ ఫైట్. That might be a small win. కానీ it's not a fight over Vinila. It's a fight over all these idiots who take, again, idiot తిట్టు కాదు అది, it's a reference. Please Google for it. Idiot అంటే ఏంటని. తెలివి తక్కువ వాళ్ళు, తెలిసి కూడా కొన్ని తప్పులు చేసే వాళ్ళని ఇడియట్స్ అంటారు. అంటే ఇప్పుడు మీకు వినీలా గారి డైట్ లో ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ, ఆరోగ్యం పాడు చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా మీ నోటీస్ లో? అది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. అది మాట్లాడితే చాలా వేరే వెళ్ళిపోద్ది.
అసలు అలా ఉన్నారా మీ notice లో? మీరు అది రీసెర్చ్ చేశారా? కనీసం ఒక 30 మంది ఉన్నారు. ఉన్నారు. ఒక 4 విక్టిమ్స్ డయట్ వరకు పాడైపోతే పర్వాలేదు, ఓకే, ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి డిఎంహెచ్ఓ పర్మిషన్ లేని టైంలో ఈవిడ ఇంజెక్షన్స్ పొడిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం ఇంజెక్షన్స్ అవి? మొంజారో, ఒజంపిక్, ఓ ఇలాంటి ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్స్. ఓకే, ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు రిలీజ్ అయిందే ఈ మధ్య కదండి, ఇంకా ఇండియాలో పూర్తిగా స్ట్రెచ్ లో కూడా నాట్ రాకముందు నుంచి దే సోర్స్ ద ఇంజెక్షన్స్. Are you serious? Oh, absolutely. I can share tens of things to the legal bodies and we are doing it. ఇప్పుడు ఇంటర్నెట్ మీదకి లేకపోతే సోషల్ మీదకి వచ్చి మాట్లాడడం అనేది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. నేను ఒక 3 ఛానల్లే మాట్లాడాను లైవ్లో, శాటిలైట్ ఛానల్స్, 2 ఛానల్స్ ఈ సోషల్ మీడియా ఛానల్స్లో మాట్లాడా. ఇన్ని ఛానల్స్లో మిగిలిన ఛానల్స్కి ఎందుకు వెళ్ళలేదంటారు? నేను క్యాల్కులేటెడ్గా వెళ్తున్నాను. ఫర్ మీ టు మూవ్ అ సువోమోటో ఒకవేళ మూవ్ చేయాలంటే కొన్ని బేసిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మరి అంతమంది ఎలా తగ్గుతారు పూర్ణిమ గారు వెయిట్? మీరు ఎందుకు అనుకుంటున్నారు తగ్గుతున్నారని? తగ్గట్లేదు. మీరు ఎందుకు అనుకుంటున్నారు తగ్గుతున్నారని? బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు చూపించి వీడియోలో చూపిస్తున్నారు. నేను చూపిస్తాను, మీరు చూపిస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి ఉండి మేము చూపించలేనివి ఎవ్రీ సింగిల్ డే ఎలా చూపించగలుగుతున్నారు? దానికి రీజన్స్ ఉన్నాయి. దానికి ఎవ్రీ సింగిల్ డే ఇంత మందిని ఎలా చూపించగలుగుతున్నారు? దానికి రీజన్స్ రోరింగ్ ప్రాక్టీస్ రీజన్స్ ఉన్నాయి. ఏంటది? రోరింగ్ ప్రాక్టీస్ ఏమో అంటున్నా. అదే వాట్ డు యు మీన్ బై రోరింగ్, ఇఫ్ యూ కెన్ డిఫైన్ ఇట్ మోర్? అంటే ఎక్కువ మంది వెళ్తున్నారు ఆవిడ దగ్గరికి, సర్వీస్ తీసుకుంటున్నారు అని అనుకోవాలా అంటున్నా. అంతే కదా, ఎవ్రీ డే. అది నిజమే 100% అది నిజమే. అది ఎలా జరుగుతుంది? బికాస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ క్వాలిఫైడ్. ఇస్ ఇట్ సో? బికాస్ యువర్ సర్వీస్ ఇస్ సూపర్. ఇస్ ఇట్ సో? ముందుకొస్తా. బికాస్ యు ఆర్ ఏబుల్ టు గివ్ ద రిజల్ట్స్ విచ్ ఆర్ సస్టైనబుల్, లైక్ సిన్స్ ద లాస్ట్ 15 years. ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ పర్సనల్, 2010లోనే డాక్టర్ టైటిల్ పెట్టుకున్నారు ఆవిడ, 16 కూడా కాదు. ఓకే, 2016కి మన దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఓకే, నేను 2 విషయాలు వదిలాను. మీరు డిగ్రీ చేయలేదు, పీజీ కూడా చేయలేదు అని. నేను డిగ్రీ పీజీ 2015 నుంచి 2024 లోపు కంప్లీట్ చేశాను అన్నారు. 2015 to 18 సంఘ యూనివర్సిటీలోంచి బీఎస్సీ చేశానని చెప్పారు. ఓకే, నీకు పిహెచ్డి ఇవ్వాలన్నా, ఆనరీ డాక్టరేట్ ఇవ్వాలన్నా, నువ్వు పిహెచ్డి చెయ్యాలన్నా పీజీ మ్యాండేటరీ. కరెక్ట్. ఓకే, నువ్వు 2016లో నీ టేబుల్ మీద డాక్టర్ వినీలా అని పెట్టుకుని, అంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఆ దొంగ డిగ్రీ కూడా 2015 నుంచి 2018కి ఉంది. 2016లో ఏం చేస్తున్నావు? నాకు విపరీతమైన జలసి ఉంది మీ మీద, విపరీతమైన కోపం ఉంది, కక్ష కొద్దీ నేను చేస్తున్నాను. నీ నల్ల డిగ్రీ తెల్ల డిగ్రీ ఎలా అయిపోద్ది చెప్పిన? పోనీ ఏం దేశ సేవ చేసావా? దేనికి? ఫేమ్ నీకు నాకు? నలుగురిలో కనపడుతున్నాం. ఇదే మాట మనం మామూలుగా కూర్చొని ఒకవేళ ఇది గాసిప్ అనుకోండి, లేకపోతే ఒక డిస్కషన్ అనుకోండి, ఒక హెల్తీ డిబేట్ అనుకోండి, వితౌట్ కెమెరాస్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది? ఇట్స్ ది సేమ్. వాట్ ఈస్ సోషల్ మీడియా? రీచింగ్ అవుట్ టు ది పబ్లిక్. కదా. సో నీ ఒరిజినల్ అనేది పబ్లిక్కి రీచ్ అవుట్ అయితే దెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఫేమస్. ఉన్నదంతా డొల్ల. 2010 నుంచి నీకు ఫ్యాన్సీగా డాక్టర్ అని పెట్టుకున్నావు. నేనేమంటున్నానంటే వినీలా ఈజ్ నాట్ ద ఓన్లీ పర్సన్ డూయింగ్ ఇట్. ఇంకెవరెవరు చేస్తున్నారు మీ నోటీస్లో? హెచ్కే వాళ్ళు ఉన్నారా? 40 మంది ఉన్నారు. చెప్పగలరా 40 ఏంటో? 100% చెప్పగలను. బట్ వై షుడ్ ఐ టెల్ ఇట్ టు ద సోషల్ మీడియా? ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు టాక్ టు దెమ్, get them to remove the doctor title and make some basic corrections. వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు మరీ ఘోరమైన నష్టం కాకపోతే ఒకవేళ వాళ్ళు ఇవ్వగలిగితే అది మంచిదే కదా. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న ఈ పనంతా కూడా ఇట్స్ అ పానిక్ టు ది పబ్లిక్. పూర్ణిమ గారు, మీ ఫైట్ ఆ ఫేక్ డాక్టరేట్ మీద, వాళ్ళ సర్వీసుల మీద కూడా ప్రజల జీవితాలతో అల్లకల్లోలం. పబ్లిక్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ లైక్ గోట్స్ అండ్ షీప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినీలా గారి కేసులో మీరు ఇంజెక్షన్స్ చేశారు పర్మిషన్స్ లేకుండా అని ఒక పెద్ద అలిగేషన్ మాట్లాడారు.
యూ You're calling it ఆల్సో an హ్యావ్ allegation. ప్రూఫ్ యూ ఆల్సో హ్యావ్ ప్రూఫ్ అబౌట్ ఇట్ Yes. పక్కన పెడదాం. ఇలాగ మిగిలిన వాళ్ళ గురించి సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్కే మీద కూడా ఫేక్ డాక్టరేట్ అంటున్నారు. I told you this. No, I didn't say fake doctorate. I didn't say fake doctorate. It's a doctorate obtained with no real eligibility. There's a difference. Difference ఏంటంటే 6 నెలల నుంచి 8 నెలల్లో నువ్వు ఏదో ఒకటి చేసేస్తే నీకు ఇచ్చే డాక్టరేట్ని నువ్వు డాక్టరేట్ అనుకోకూడదు ఫస్ట్. సరే దాన్ని కూడా పక్కన పెడదాం. దాని మీద నా కంటెస్ట్ కాదు హెచ్కే వాళ్ళ విషయంలో. నా కంటెస్ట్ ఏంటి? యు ఆర్ అ డాక్టరేట్, యు ఆర్ నాట్ అ డాక్టర్. నువ్వు డాక్టర్ అని స్క్రబ్ వేసుకుని, డాక్టర్ వేసుకునే బట్టలు వేసుకుని, నువ్వు డాక్టర్ అని రాసుకుని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు స్కిన్ గురించి. ఓకే, యాజ్ సంబడి మంచి సాఫిస్టికేటెడ్ ఇంగ్లీష్తో పాలిష్గా మాట్లాడుతున్నావు. ఓకే, వాట్ విల్ యూ ఫీల్? కనీసం వినీలా గారిని గుర్తుపట్టచ్చు ఏదో ఒక రకంగా. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళకుండా ఇంతవరకు చెప్పి వదిలేస్తా. ఈవెన్ గుర్తుపట్టలేని కూడా గుర్తుపట్టలేము. నువ్వు ఏం ఇల్యూజన్ క్రియేట్ చేస్తున్నావు? యు ఆర్ క్రియేటింగ్ అన్ ఇల్యూజన్ దట్ యు ఆర్ అ డాక్టర్. దట్ ఈస్ మిస్రిప్రజెంటేషన్, దట్ ఈస్ మిస్లీడింగ్ ద పబ్లిక్. ఒక పలానా ఛానల్ చూసో, పలానా ఇన్స్టాగ్రామ్లో నీ ప్రొఫైల్ వెళ్ళి జనాలు ఎలా mislead అయ్యారు చెప్పండి. హెచ్కేకి వెళ్ళటమే మిస్లీడ్ అయి వెళ్తున్నారు అంటున్నా నేను. అక్కడికి కూడా వస్తాను. అది చెప్పండి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ ఫస్ట్ ఇది చెప్పాలిగా, ఇది తెలియాలి కదా. రావటమే మిస్లీడ్ అయి వస్తున్నారు. ఎలా మిస్లీడ్ అయి వస్తున్నారు అది తెలియాలి. లెట్ మీ టాక్ అబౌట్ దట్ ఫస్ట్ అండ్ దెన్ హెచ్కేకి వెళ్ళాక ఎలా మిస్లీడ్ అవుతున్నారు అది కూడా చెప్తాను. ఫస్ట్ నువ్వు డాక్టర్వి అనే ఇల్యూజన్తో వస్తున్నారు లోపలికి. నిన్నగాక మొన్న ఒక వీడియో చేసి పెట్టావు, నేను డాక్టర్ని కాదు అని. ఎందుకు? పవనో నేను ఎవరో ఒకళ్ళము నువ్వు అలా ఎలా అంటావని క్వశ్చన్స్ గట్టిగా మొదలైన తర్వాత ఇప్పటిదాకా నువ్వు డాక్టర్ అనుకుని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, నౌ యువర్ క్వశ్చన్. మీరేం అడిగారు? వచ్చాక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరున్నారు ఆర్ మిస్లీడ్ అయిన వాళ్ళు? పర్ఫెక్ట్. మీరు అక్కడ పలానా విషయం కరెక్ట్గా జరగట్లేదు, హెచ్కేలో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ బాగాలేదు, ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా జరగబడుతున్న ట్రీట్మెంట్, ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ఇస్ నాట్ రైట్ అని మీరు ఏం నోటీస్ చేశారు? చెప్తా. ఇప్పుడు పర్మిషన్ ఎలా తీసుకోవాలి ఈ క్లినిక్స్కి? ఓకే, ఒక డర్మాట్ని పెట్టి అతను ఆమె మెడికల్ డైరెక్టర్గా ఉండి పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు 2024 నుంచి నీకు పర్మిషన్ ఉంది. నువ్వు ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? గత 6, 7, 8, 10 నీ మేకప్ ఆర్టిస్ట్ జర్నీ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, నేను ఆ పిక్చర్స్ కూడా పంపిస్తాను మీకు. నీ మేకప్ ఆర్టిస్ట్ జర్నీ నుంచి స్టార్ట్ అయిన నీ జర్నీని నువ్వు పర్మిషన్స్ లేకుండా నడుపుకుంటూ వచ్చి ప్రతి హాస్పిటల్లో కూడా నువ్వు చెప్తున్న ప్రతి క్లినిక్లో, నువ్వు క్లినిక్ అని పేరు పెట్టావంటే ప్రతి క్లినిక్లో ఒక డర్మాట్ ఉండాలి. డర్మాట్ లేని పూట అక్కడ ట్రీట్మెంట్ జరగకూడదు. ఓకే, ఈవెన్ వర్స్ నోబడీ షుడ్ పోజ్ యాజ్ అ డర్మాట్. ఇక్కడ వీ హ్యావ్ ప్రూఫ్స్ ఆఫ్ పీపుల్ హూ పోజ్డ్ యాజ్ డర్మాట్స్. ఓకే, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు డర్మాట్స్ అని పోజ్ చేసి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. స్ట్రిక్ట్ అయిన తర్వాత కొంచెం గట్టిగా అందరి వాళ్ళలో పడిన తర్వాత అక్కడక్కడ డర్మాట్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరినైతే ప్రజెంట్ చేశారో ఒక 4, 5 ఆ రోజు రీసెంట్గా ఒక క్లినిక్, ఒక హాస్పిటల్ ఓపెనింగ్ రోజు, అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కడి నుంచో బయట ప్రదేశం నుంచి వచ్చి మీకు ఈ డాక్టర్ ఇట్లా ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, ఆ ఫలానా డాక్టరు అక్కడి నుంచి వచ్చారు కానీ ఆయన ఇక్కడ ఉండరు. హీఈస్ ద అడ్వైజర్. సో బయట ప్రదేశం నుంచి ఎక్కడి నుంచో అడ్వైజ్ చేస్తారు. మిగిలింది 4. ఆ కింద డర్మాట్స్ని ఇంకా వెతుక్కుంటూ బ్రాంచ్ అవుట్ అయిపోయారు. నేనేమంటున్నానంటే యూ గ్రో టు అ లెవెల్ వేర్ యూ మేక్ ఎవ్రీ తెలుగు ఫీల్ ప్రౌడ్. మేము కూడా ఉంటాం దాంట్లో. ఆ జర్నీ సక్రమంగా సాగనివ్వండి అన్నదే మీ పాయింట్. సరిగ్గా చేయండి అంటున్నా. రైట్, కొంచెం లేట్ అయితే అవనివ్వండి, నష్టం లేదు. కానీ ఇట్ హ్యాస్ టు గ్రో ఇన్ ద మోస్ట్ ఆర్గానిక్ వే పాసిబుల్. ఎప్పుడైతే అది జరుగుతుందో నీ సర్వీస్ అనేది నీకే మంచిది. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక వ్యాపారం అయినా ఒక సంస్థ అయినా ఏదైనా సరే ఆ గ్రోత్ అనేది హాకీ స్టిక్ అంటారు. ఇక్కడ స్టార్ట్ అయ్యి మనం ఎక్కేయకూడదు. ఎక్కేస్తే నీ ఆపరేషన్స్ ఇష్యూస్ అవుతాయి, ఆపరేషనల్ ఇష్యూస్ ఉంటాయి, నీకు ప్రొసీజర్స్ సరిగ్గా ఉండవు, ప్రాసెస్లు నువ్వు క్రియేట్ చేసుకోలేవు. అది స్టాండర్డ్గా ఉందా లేదా తెలియడానికి కనీసం ఒక 2 seasons, 1 to 2 seasons, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ మార్కెట్లో ఏ ట్రెండ్ వస్తుందో తెలియదు, దాన్ని బేస్ చేసుకుని మనం రైట్ థింగ్స్ చేయాలి. మార్కెట్లో ట్రెండ్ని బట్టి మనం వెళ్ళకూడదు. ఆ ట్రెండ్ ఒకవేళ ఎంత బాగా ట్రెండ్ అయినా సరే మనము నీతిగా ఇది తప్పు, మీకేం చెప్పాను మీకు గుర్తుందో లేదో,
మనం వెయిట్ లాస్ గురించి చెప్పకపోతే ఎట్లా వర్కౌట్ అవుద్దండి అంటే, వర్కౌట్ ఎంత అయితే అంతే అవుద్ది దీప్తి. మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడకూడదు. జనాలు చస్తున్నారు హార్మోన్ హెల్త్ లేక. ఒక దోశ రెండు వెయిట్ లాస్ చపాతీ. ఈజ్ అ బై ప్రోడక్ట్, ఇది మీ మాట ఓకే చెప్పించాను. బాగా గుర్తుంది నాకు. ఎవరు రారు వెయిట్ లాస్ ఇస్ బై ప్రోడక్ట్ అంటే, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, వెయిట్ లాస్ ఇవ్వకపోతే నేను ఆడొస్తా అంటారు. ఎంతమంది వస్తే అంతమందినే ట్రైన్ చేస్తాను, అది నేను అనుకుంటున్నా. ఓకే, ఇంకొకళ్ళకి అనిపించవచ్చు వెయిట్ లాసే ఇస్తాము అని, అది అగైన్ డిబేటబుల్. నేను అందుకే చెప్తున్నా, ఆవిడ డైట్ గురించి కానీ వీళ్ళ గురించి కానీ మాట్లాడాల. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ గురించి ఎప్పుడు మాట్లాడాను అది కూడా చెప్పాలి మీకు. ఒక ఇద్దరు ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారు ఓకే ఈవిడ విషయంలో. ఆ ఇద్దరు ఇన్ఫ్లుయెన్సెస్ ఏం చేశారో తెలుసా, ఈ విషయం బయటకు వచ్చాక, మా అక్క మాకు డైట్లు చాలా బాగా ఇస్తుంది. ఎవడమ్మా డైట్ గురించి మాట్లాడింది? నువ్వు దొంగ డిగ్రీ కొనుక్కొని నువ్వు డాక్టర్ అవ్వకుండా నీ చిన్నప్పటి నుంచి డాక్టరేట్ని ఫేక్ చేస్తూ వచ్చావు. ఇలాంటి ఎథిక్స్ ఇలాంటి మోరల్స్ లేని నువ్వు ఇంజెక్షన్లు పొడుచుకుంటా. ఇంకా చెప్తా మీకు, ఒక బిగ్ బాస్ సెలబ్రిటీ చూసే వాళ్ళకి తెలుసు, ప్రూఫ్స్ ఉన్న నాకు తెలుసు. ఓకే, ఒక చోట ఇంజెక్షన్లు చేయించుకుని ఓకే, ఆ ఇంజెక్షన్లు చేయించుకున్న చోట నుంచి దగ్గరలో వినీలా గారి దగ్గరికి వెళ్ళి నేను డైట్ వల్ల తగ్గానని చెప్పారు. ఓకే, ఇది తెలిసి నా దగ్గర ప్రూఫ్ ఉన్నప్పుడు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యో అన్న దగ్గర నుంచి నేను పర్సనల్గా వెళ్ళట్లా, మీరు తెచ్చుకుంటున్నారు. ఇదే సగటు ఈ సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీ సోకాల్ సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీ పోస్ట్ చేసిన మా అక్క బాగా నన్ను తగ్గించారు అని. మీ అక్క గురించి ఏమంటున్నా నేను, మీ అక్క దొంగ సర్టిఫికేట్లు కొనుక్కొచ్చుకుందమ్మా అంటున్నా. మీ అక్క దగ్గరికి వెళ్ళి కనుక్కో, ఆ దొంగ సర్టిఫికేట్లు కొనుక్కురావటం ఏంటి, డాక్టర్ అని 2016 నుంచి పెట్టుకోవటం ఏంటి. ఆవిడ డైట్ మీద కాదు మీ ఫైట్, Any day. ఆవిడ దొంగ సర్టిఫికేట్ మీద మీ ఫైట్. ఎనీడే ఆవిడదనే కాదు ఆ place లో మిస్లీడ్ ఉన్నటువంటి- చేసి right. దొంగ సర్టిఫికేట్ ద్వారా నువ్వు పబ్లిక్ని మిస్లీడ్ చేస్తున్నావు. అది వీళ్ళైనా సరే ఎవరైనా సరే. నీ సర్వీస్ గురించి నేను ఎలా మాట్లాడతాను? సో ఇప్పుడు హెచ్కే వాళ్ళ మీద మీ ఫైట్ ఏంటి? హెచ్కే వాళ్ళ మీద ఇప్పుడు క్లినిక్ లో విక్టిమ్స్ చాలా మంది వచ్చారు, మీ చాలా దగ్గరికి మంది వచ్చారా? మల్టిపుల్ పీపుల్. హెచ్కే నుంచి మీ దగ్గరికి హెచ్కే వచ్చారా? లేయర్స్ మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడే ఎందుకు వస్తున్నారు? బికాజ్ యు ఆర్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ అనా? మేబీ ఓకే ఓకే, మాకు ధైర్యం వచ్చింది, మేము ఇంత సఫర్ అయ్యాం. లక్షలు ఓకే. అసలు వినీలాది 20% అనిపించింది నాకు. ఓకే ఓకే, అదర్వైజ్ నేనేమనుకున్నాను, ఎవరేం మాట్లాడుకున్నా నేను చెప్పాలనుకున్నా చెప్పాను, వినేవాళ్ళు వింటారు, మిగిలిన వాళ్ళు కర్మ, కాలు వెనక్కి తీసుకుని ప్రశాంతంగా నా పని నేను చేసుకుందాం అనుకున్నా. ఓకే, ఫిట్నెస్ ట్రైనర్ నుంచి యాక్టివిస్ట్ని. వినీలా కాదు, హెచ్కే బాధితులు కాదు చేస్తున్నది పబ్లిక్ కూడా కాదు. ఎవరో తెలుసా? వినీలా సపోర్టర్స్. ఓకే, ఆ తర్వాత వీళ్ళు చేస్తున్న పనులు. ఇప్పుడు తప్పు చేసావని నీకు తెలుసు, క్లియర్గా కనపడుతుంది. ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి, డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఒక జోకర్ ఉంటాడు. అతనితో రోజు ఒక ఛానల్లో వీడియో చేయిస్తారు. కింద జనం తిట్టిపోస్తారు, అరే అంత క్లియర్గా మీకు చూపించిన తర్వాత ఎందుకురా మీ పేడు పనులు అని. కింద మళ్ళీ దానికి మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టి ఇంకో క్రిమినల్ పని. వినీలా గారు సూపరు, వినీలా గారి డైట్ సూపరు, ఈమె జెలసీతో చేస్తుంది, నేను నవ్వుకుని ఊరుకోవటం. కానీ సో నేనేం చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా పీపుల్ ఆర్ ఆల్సో ఆస్కింగ్ లీగల్గా ఎందుకు వెళ్ళొద్దని. లీగల్గా వెళ్తే ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటి? లీగల్ గా వెళ్ళడానికంటే ముందు డాక్టరేట్ తీసేశారు వినీలా గారు అని మీరు ఒకటి చెప్పారు. తీయాలి, ఇప్పటికి తీసేశారు అన్నారు. తీయాలి అన్నది మీ ఫైట్, తీసేశారు. పక్కన పెడితే మీరు ఫైట్ చేసే ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, లైక్ హెచ్కే మీద కానివ్వండి, లేయర్స్ మీద కానివ్వండి, వీళ్ళందరూ అంటే మేము సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ వినీలా గారు రెగ్యులర్గా ఆవిడ వీడియోస్ ఆవిడ చేసుకుంటున్నారు, హెచ్కే వాళ్ళు ఫుల్ యాక్టివ్గా వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఎవరు తొణకట్ల బెనకట్ల, మేబీ మీరు చెప్పినట్లు ఆ గ్రూప్ ఆఫ్ ప్రమోటర్స్ మిమ్మల్ని తిట్టిస్తున్నారు కావచ్చు, మీరు ప్రొఫెషనల్ రైవలరీ చూపిస్తున్నారు కావచ్చు, ఇలా మీ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు కావచ్చు, కానీ ఎక్కడ తొనకట్లా బెనకట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, మన మీద వచ్చే ఎలిగేషన్స్ వస్తే రాని అన్నంత ఈజీగా ఉన్నారా? ఆర్ ఏమన్నా చలనం కనిపిస్తోందా? ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్స్ మళ్ళీ ఎవరైనా ప్రమోట్ చేసి ధైర్యం చేస్తారా మన స్టేట్లో? నో. ఎన్ని కేసులు పడ్డాయి, ఎవరి మీద పడ్డాయి? చాలా కేసెస్ పడ్డాయి, అందరికీ తెలిసిన వాళ్ళ మీద. ఎందుకు జరిగాయి? సరే కేసెస్ పడ్డాయి, ఏమవుతుంది? ఏం అవ్వదు. లీగల్గా జరిగినప్పుడు ఏమవుద్ది? ఏం అవ్వదు. అయినా ఎందుకు మానేశారు? మనం అంటాం చూసారా,
ఈ ఒక్కడికి పడితే మిగిలిన వాళ్ళందరూ సెట్ అవుతారని. అట్లా వండర్ఫుల్. అట్లా పడాలి. పడితే ఆటోమేటిక్గా సెట్ అవుతారు. నేను లీగల్ ప్రూఫ్స్ ఎందుకు పెట్టుకున్నాను? నాట్ టు గో లీగల్. నేనున్న ఏరియా నుంచి ఇక్కడ స్టూడియోకి వచ్చి కూర్చోవడానికే నాకు ఇబ్బంది. 5-6 ఇంటర్వ్యూలు చేస్తే ఒక్కటే ఇంటర్వ్యూ అనుకుంటా నేను స్టూడియోకి వచ్చి మాట్లాడింది. మిగిలిన 1-2 మిగిలినవన్నీ కూడా ఇంట్లోంచి చేశాను నేను ఇప్పుడు వెళ్ళి లీగల్గా పర్సనల్గా కేసు పెట్టవలసిన అవసరం లేదు. అడ్వకేట్స్ని హైర్ చేశాము, వచ్చేవాళ్ళు వస్తున్నారు, కన్జ్యూమర్ కోర్టులో వేసే కన్జ్యూమర్ కోర్టులో వేస్తాము, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి ఐఎన్బికి ఇచ్చే ఐఎన్బికి ఇస్తాము. అది కూడా ప్లాన్లో ఉందన్నమాట. అయితే చేయాలి కదా. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ అ సిస్టమిక్ చేంజ్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ 1 Vinila, 1 HK, 1 layers. వీఆర్ టాకింగ్ అబౌట్ సిస్టమిక్ చేంజ్. ఆ పాలసీ లెవెల్ కరెక్షన్స్ జరగాలన్నప్పుడు ఇవి చేయాలి. సో లేయర్స్ వాళ్ళ మీద మీ ఫైట్ ఏంటండి? లేయర్స్ వాళ్ళ మీద అక్కడ ఒక్క చోట విక్టిమ్స్ని ముందుకు తీసుకురావడం అనేది కేక్ వాక్. ఇంతమందికి చెప్పగలుగుతున్నాను, విక్టిమ్స్కి చెప్పి కొంచెం మోటివేట్ చేసి ముందు తీసుకొచ్చి కెమెరా ముందు కూర్చోబెట్టలేనా? కానీ మనం ఫైట్ చేస్తున్నది ఫర్ ద విక్టిమ్స్. అవర్ ఐడియా ఈజ్ నాట్ టు గెట్ దెమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ దిస్ ఎక్స్పోజ్ దెమ్. ఓకే, ఇంత డ్రామా అక్కర్లా. మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మనం విక్టిమ్స్ కోసం ఫైట్ చేస్తున్నామా? ఆర్ వి ఫోకస్డ్ ఆన్ Vinila? ఆర్ వి ఫోకస్డ్ ఆన్ HK? ఆర్ వి ఫోకస్డ్ ఆన్ లేయర్స్? We are focused on a systemic change. Indirectly, that focuses on public interest. ఓకే, ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్కి కావాల్సిన ఏవైనా మీరు పిలిచినా వస్తున్నానైనా, ఎక్కడ పిలిచినా వస్తున్నానైనా, ఇదిగో బాబు 4 ఛానల్స్లో మాట్లాడాం, రేపు నేషనల్ మీడియాకి కూడా వెళ్తాం. ఆ ప్రాసెస్లో ఇప్పుడు సుమతి, కాలమతి, మందమతి అంటారు. ముందే విషయం అర్థం చేసుకుని డ్యూ డిలిజెన్స్ చేసుకుని మీరు ఈ దీంట్లోకి రాకపోయి ఉంటే సుమతి. సిచ్యువేషన్ ఇలా వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందిలే మనకి అని చెప్పి ఊరుకుంటే కాలమతి. అది కూడా లేకపోతే మందమతి. ఎందుకంటే ఏముందిలే అనే ఈ సోషల్ మీడియా ఇల్యూజన్లో మీరు ఉన్నారు చూసారా. బాబా రామ్దేవ్ ఇవాల్టికి కూడా జస్ట్ అలోపతిని ఒక పాయింట్ మాట్లాడినందుకు సుప్రీంకోర్టు రకరకాల వీడియోలు చేసి పెడుతున్నారు. ఆయన నువ్వు చెప్పాలి పబ్లిక్కి అలోపతి బ్యాడ్ కాదని, నువ్వు చెప్పాలి పబ్లిక్కి అని అంటారు. ఆయన 4-5 వీడియోలు చేసి పెట్టారు పబ్లిక్లో. అయినా సుప్రీంకోర్టు చుట్టూతో తిప్పుతున్నారు. ఎందుకు? సిస్టమిక్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి సువోమోటో కింద వెళ్ళినా కేసు అంటూ పడితే, ఎందుకంటే ఊరుకోరు. ఓకే, ఇప్పుడు కూడా ఆయనని మళ్ళీ వీడియో చేయి అని రప్పించుకుంటున్నారు. మీరందరూ రామ్దేవ్ బాబా కన్నా ఫేమసా? ఇది నేషనల్ సిచ్యువేషన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది. మీరు వరల్డ్ ఫేమస్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. నేను క్లియర్గా ఉన్నానా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ యూ పీపుల్ ఓవర్ ది సోషల్ మీడియా, నో డౌట్ యు ఆర్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రీచ్ అవుట్ టు ది పబ్లిక్. ఇవాళ నా వాయిస్ పబ్లిక్కి రీచ్ అవుతుందంటే ఎట్లా రీచ్ అవుతుంది? వయా సోషల్ మీడియా. ఆ రోజు నలుగురికి నేను సర్వ్ చేయగలిగాను, నా బిజినెస్ బిల్డ్ చేసుకోగలిగాను అంటే ఎలా బిల్డ్ చేసుకోగలిగాను? వయా యూ గర్ల్స్, రైట్? ఇన్ మై కేస్ గర్ల్స్, ఎందుకంటే నేను విమెన్ మీద వర్క్ చేస్తాను కాబట్టి. ఇవన్నీ ఒక వైపు ఆఫ్ ది కాయిన్. రెండో వైపు ఆఫ్ ది కాయిన్ ఇంత బ్యాడ్గా జరుగుతున్నప్పుడు యాజ్ ఇండివిజువల్స్ ఈ ఒక్క క్వశ్చన్ నాకు ఆన్సర్ చేయండి దీప్తి. ఇన్ కేస్ ఇలాంటి ఒక అలిగేషన్ వచ్చింది ఒక వ్యక్తి మీద, రైట్? మీకు ఆ వ్యక్తి గురించి ఎంత తెలిసినప్పటికీ కూడా మీ పీపుల్ అనేలాంటి వాళ్ళని తీసుకెళ్ళి మీ బిడ్డలను, మీ తల్లిదండ్రులను తీసుకెళ్ళి అక్కడ నుంచోబెడతారా? నో వే. ఓకే, ఇది మీ చాయిస్. ఎవరి ఇండివిజువల్ చాయిస్ వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ మీ తల్లిదండ్రుల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబీకుల్ని మీరు తీసుకెళ్ళటానికి రెడీ ఉన్నారు, ఏ మాత్రం వెనక ఆలోచించకుండా అంటే, దెన్ మీరు ప్రమోట్ చేయండి. దాంతోపాటు వాళ్ళ మీద అలిగేషన్స్ అనేవి పర్సనల్ అలిగేషన్స్ మాత్రమే కాదు, సిస్టమిక్ కరప్షన్ వల్ల జరుగుతున్నాయి. ప్రెషస్ కన్సల్టెన్సీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, తీసుకున్న వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఐఎమ్ నాట్ అ సోషల్ యాక్టివిస్ట్. నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, నాకు కూడా వర్క్ ఉంటుంది. నేను వచ్చి మాట్లాడే ప్రాసెస్లో కాలుకి ఏదైనా తగిలితే అది తీసుకుని ముందుకు వస్తున్నాను. మీరు వెనక్కి లాగే ప్రాసెస్లో మర్చిపోతున్న విషయం ఏంటంటే, నేను కూడా ఒక హ్యూమన్నే మీలాగే. అంటే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారా పూర్ణిమ గారు? ఇబ్బంది పెడదామని ట్రై చేస్తున్నాను. నేను పడను కదా, నా గురించి తెలుసు కదా మీకు. అది సో నేనేమంటున్నా, ఏ రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు కొన్ని రివ్యూస్ చేస్తున్నారు. ఆ రివ్యూస్లో ఒకటి చెప్తా మీకు, చెత్త టైటిల్ ఉన్న రివ్యూ చెప్తా. వినీల వంటలు పూర్ణిమ వాంతులు అంట.
ఎలా ఉంది ఇది? రోత వెదవలు కాకపోతే ఇది. అలాగే కింద నుంచి మీ శ్రేయోభిలాషి అనేవాడు ఈ హెల్త్ సీఈఓ గాడు, అది వాడి పేరు. మేము వాడి ఇంక్లూడింగ్ హిస్ ఐడి ట్రాక్ చేయించగలిగాం విత్ 1 సింగిల్ కంప్లైంట్. ఎన్ని రోజుల్లో లోపలికి వెళ్తాడు? అలాగే ఇప్పుడు ఈ ప్రముఖ ఛానల్ ఏదైతే ఉందో మీకు ఈ ఛానల్ గురించి చెప్పాలి. ఐ డోంట్ నో హౌ మచ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ ఐ విల్ టెల్ యూ. ఓకే, ఒక 80 ఛానల్స్ ప్లస్ డిమానిటైజ్ చేశారు. ఓకే, లేయర్స్ని ప్రమోట్ చేసిన ఛానల్, ఈ లేయర్స్ మీద ఎఫ్ఐఆర్ ఉంది. ఓకే, లేయర్స్లో పనిచేసిన డెంటిస్టు, ఆమె డర్మాట్ కాదు, ఆమె డెంటిస్టు, ఆమె A1 కేసులో ముద్దాయిగా ఉంది ఒక వ్యక్తి వల్ల. ఈ లేయర్స్ని ప్రమోట్ చేసిన ఒక డాక్టర్, నేను డర్మాట్ని అని ఆయన కింద పర్మిషన్ తీసుకున్నారు. ఆయన A2గా ఇక్కడ లిస్ట్ చేయబడ్డాడు. అది ఎఫ్ఐఆర్ ఉంది, కోర్టులో కేసు నడుస్తుంది. ఎవరికైనా తెలుసా? లేయర్స్ ఈజ్ రన్నింగ్ ఇట్స్ ఓన్ బిజినెస్. అందుకు ఈ ఫైట్. ఎందుకంటే లీగల్గా వెళ్తే ఎవరికి తెలీదు. నువ్వు సోషల్ మీడియాలో ఒక పేక మేడ కట్టుకున్నావు, కూలుద్దాం అనుకుంటున్నావు, ప్రయత్నిద్దాం. గాట్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈ ఛానల్ ఉంది, ఈ ఛానల్ డిమానిటైజ్ అయింది. ఓకే, యూట్యూబ్ ఇండియాకి మళ్ళీ రాస్తాం. ఆల్రెడీ ఇట్లా డిమానిటైజ్ అయినప్పుడు మాన్యువల్గా చెక్ చేస్తారు ఇవి. యూట్యూబ్ ఇండియాకి మళ్ళీ రాస్తాం. ఈ ఎఫ్ఐఆర్లు పెట్టి ఇవన్నీ పెట్టి మేము రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు మీ మీడియా దగ్గరికి వచ్చి మీ మీడియా ముఖంగా చాలా చోట్ల నేను మాట్లాడాను. ఏమండి, మీకు తెలియక మీరు పెట్టుకుని ఉండొచ్చు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను అదే చెప్పాను. నాకు ఏ ఛానల్ పట్ల కూడా పర్సనల్గా ఏమండి ఇలా ఉంది కదా అని చూపించి డాక్టరేట్ లేదు, మీరు డాక్టర్ అని పెడుతున్నారు అని. ఆవిడ డాక్టర్ అని తీసేసిన తర్వాత కూడా ఈ సదరు ఛానల్ వాళ్ళు డాక్టర్ అని అక్కడ ఉంచారు. ఇంకా మేము ఫైట్ చేస్తున్న దానికి సార్థకత ఉండాలి కదా. అందుకని ఏం చేస్తాము, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి రాస్తాము. ఈ ఛానల్ ఆల్రెడీ 2-3 సార్లు వాళ్ళ దృష్టిలో పడింది. రిక్వెస్ట్ చేసుకుని కొన్ని ఛానల్స్ని వెనక్కి తీసుకుంటారు. మేము ఇలాంటి తప్పులు మళ్ళీ చెయ్యము, పొరపాటు జరిగిందని ఏదో రాసుకుని మళ్ళీ మనం ఇలాంటివి చూపిస్తాం. లేయర్స్ అక్కడి నుంచే ప్రమోట్ అయింది. ఇది వినీలా గారి కేసు అక్కడి నుంచే ప్రమోట్ అయింది, ఇది చూపిస్తాము. అలాగే ఇప్పుడు ఈ డాక్టర్స్ ఈవెంట్ చేస్తున్నారు. ఈ డాక్టర్స్ ఈవెంట్ చేయటానికి ఇంత క్లియర్గా ఇప్పుడు నీ ఎంప్లాయీ వాయిస్ నీకు అర్థమవుతుంది. నువ్వు వినున్నావు, ఆ ఎంప్లాయీని తీసేసైనా నువ్వు డాక్టర్స్ ఈవెంట్ చేయాలా, లేదా నువ్వు డాక్టర్స్ ఈవెంట్ చేయకుండా ఉండాలా. ఎందుకంటే నీ హెల్త్ సీఈఓ స్పోక్ సో మచ్ అబౌట్ ది డాక్టర్స్. ఆ ఛానల్ అధినేత దగ్గరికి వెళ్ళి మీరు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు చేయాలి? మరి ఆ పర్టికులర్ ఛానల్ హెల్త్ సీఈఓ మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఛానల్ అధినేత. కరెక్టే కదా. సో మీరు ఆయన దగ్గరికి వెళ్ళే మాట్లాడాలి కదా, అట్లీస్ట్ ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలి కదా అన్నది నా పాయింట్. ఎందుకు ఇంత మీడియాలో ఇంత రచ్చ జరుగుతుంటే నువ్వు చేసిన పని ఏంటి? నీ ఛానల్లోంచి ప్రమోట్ చేసుకున్న ఈ వినీలా గారిని మళ్ళీ తీసుకొచ్చి చిన్న పిల్లోడికి, ఊహ తెలిసిన పిల్లోడికి కూడా అర్థమయ్యేంత లెవెల్కి ప్రూవ్ చేసి పెట్టాం అక్కడ. సో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు అవి దొంగ సర్టిఫికెట్లని. స్టిల్ నీ ఛానల్లో 2వ వీడియో చేసావు నువ్వు. ఏమని? నేను దొంగ సర్టిఫికెట్లు కాదు, నా సర్టిఫికెట్లు రైట్, బికాజ్ ఐ ఆమ్ రైట్ అని చెప్తూ ఆవిడ, నేను 2024 ఏప్రిల్లో కంప్లీట్ చేశాను ఎంఎస్సి, 2024 మే కల్లా నా కాలేజ్ మూతపడిపోయింది అని చెప్పారు. అది నువ్వు చేసేవాడిది తప్ప, మోసపోయేవాడిది తప్ప. అక్కడ ఇంకోటి మాట్లాడాలి ఇక్కడ అతి ముఖ్యంగా. ఓకే, పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తున్నారు, రైట్? పబ్లిక్ అవేర్నెస్ని వాట్ hundreds of crores of people should think is being decided by the system. చాలామంది ఇంక్లూడింగ్ మా పేరెంట్స్ అంటున్నారు, అమ్మా నువ్వు ఏం చేసినా రేపటి కల్లా మర్చిపోతారు, ఎల్లుండి కల్లా మర్చిపోతారు అని. ఓకే, నేనేమంటున్నానంటే ఇంపాక్ట్ ఏదో ఒకటి అలా అనుకుని అందరం ఉంటే అవ్వదు. బెట్టింగ్ యాప్స్ ఆపారు కదా, అట్లీస్ట్ ఫ్యూచర్ డ్యామేజ్ ఆగిందా? నాయిస్ కావాలి. ఎందుకంటే ఆ నాయిస్తోనే హౌ పీపుల్ షుడ్ థింక్ అనేది చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో తీసుకుందాం, హెచ్కే అని కాదు, ఇలాంటి కాస్మెటిక్ ప్రొసీజర్స్. మనము పేరెంట్స్ ఆస్తులు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం, వితౌట్ మేకప్, వితౌట్ దిస్ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఎగ్జాక్ట్లీ మీరు ఎలా ఉన్నారో
అలా ఉంటే మీ షో బేస్కి పనికిరాదు. ఎందుకంటే మీరున్న ఇండస్ట్రీ అట్లాంటిది, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఇంటింటికి నీ బొటాక్స్లు, ఇంటింటికి నీ ముక్కు సరి చేసుకోవటాలు, మూతి సరి చేసుకోవటాలు ఎందుకు? మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అది మీరు చెప్పాలి. ఇంతమంది కలిస్తే నా ముఖం ఇలా కనపడుతుంది, మీకు అవసరం లేదు ఇది. నేను చెప్తున్నాను, పేరెంట్స్ ఆస్తులు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం, చదువు చెప్పిస్తున్నారు, చెప్పించుకుంటున్నాం. వాళ్ళ ఫీచర్స్ క్యారీ చేయడానికి నొప్పా నీకు? ఆ మాత్రం అభిమానం లేదా? ఆత్మాభిమానం, ఆ మాత్రం అస్తిత్వం లేదా నీది నీకు? ఆ కరెక్షన్స్ ఏంటి? ఐబ్రో టు ఐబ్రో మధ్యలో ఇంత స్పేస్ ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి, మూతిలా ఉండాలి. ఫంక్షనాలిటీ ఏదైనా డిఫెక్ట్ వచ్చింది, దానికోసం ఇవన్నీ బాగుంటాయి. అంటే ఈ అవేర్నెస్ పబ్లిక్లో స్టార్ట్ అవ్వాలి. జామ చెట్టుకి జామ పండే కాస్తుంది, మామిడి చెట్టుకి మామిడి పండు కాస్తుంది. సో మనం ఎలా ఉన్నామో దాన్ని ఎంబ్రేస్ చేసుకొని రెస్పెక్ట్ యువర్ జెనెటిక్స్, గాట్ ఇట్. వర్క్ ఆన్ యువర్ ఫంక్షనాలిటీ. కడుపు మండుతుంది దీప్తి నాకు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నా నేను మీకు, ఎందుకు ఇంత ఫైట్ అని కూడా చెప్తున్నా మీకు. యాజ్ అన్ ఇండస్ట్రీ మేమేం చెప్తున్నాం? 4 సంవత్సరాల నాడు నేను మీకు ఏం చెప్పాను? మన పాయింట్ వెయిట్ గురించి కాదు, పీసీఓఎస్లు ఉంటున్నాయి, ఇర్రెగ్యులారిటీస్ ఉంటున్నాయి, సఫర్ అవుతున్నారు, ఇన్ఫర్టిలిటీ 10లో 9 మంది ఫర్టిలిటీ కన్సర్న్స్తో సఫర్ అవుతున్నారు. మళ్ళీ వీళ్ళు 1 దోశ 2 చపాతీ నో పల్లీ చట్నీ అని చెప్పి క్రాష్ డైట్ల మీద వెళ్తే నెక్స్ట్ జనరేషను అసలు అధ్వానంగా తయారవుతుంది. అందులో విమెన్స్ వెల్నెస్లో ఉన్నా నేను. ఎంత ఘోరంగా ఉంటుంది. సబ్స్టాండర్డ్ జనరేషన్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. మగాళ్ళది ఏముంది? స్పర్మ్ డొనేట్ చేస్తారు. ఆల్ త్రూ ద 9 months యూ హ్యావ్ టు క్యారీ ద బేబీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రాట్లా, నానా కష్టాలు పడుతున్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అది రావట్లేదని చెప్పి ఐవీఎఫ్లకి వెళ్తారు. ఐవీఎఫ్లకి వెళ్ళేసరికి సగం బాడీ నుజ్జు అయిపోతుంది. అంత ఇట్ టేక్స్ అ టోల్ ఆన్ యూర్ బాడీ. తప్పదు అలాంటి సిచ్యువేషన్ వచ్చి వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే. అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ. దీనికి ముందు ఏం చేస్తున్నావు? క్రాష్ డైట్ల మీద వెళ్తున్నావు. అది బాడీయా ఏమన్నానా? వీటికి తోడు మళ్ళీ ఎక్స్ట్రా అవలక్షణాలు, ముక్కు పెట్టించుకుంటా, మూతి పెట్టించుకుంటా అని. ఎందుకు అవుతుంది ఇది? మీదేముంది? 4 మేకప్ వేస్తారు, 3 కెమెరాలు పట్టుకుంటారు. మాకు వాళ్ళందరూ ఉండరు కదా దీప్తి. అది మీరు చెప్పొద్దు జనాలకి. సోషల్ మీడియా మీరు చాలా పవర్ఫుల్, నేను కాదంట్లా. ఎందుకు కోపడాల్సి వస్తుంది? యు ఆర్ అ బ్లడీ అల్గారిథం అని. యారగెన్స్తో ఇంత జరిగాక కూడా ఒక్క సెకండ్ వెనక్కి తిరిగి, సరే 99.9% కాదు, పూర్ణిమ చెప్పింది 100% తప్పే, ఓకే, 100% తన ఇంటెన్షన్స్ రాంగే, అది వదిలేయండి. విషయం చూడండి, ఓన్లీ విషయం చూడండి. ఎవరు చెప్పారు, ఏం చెప్పారు కాదు, ఏముంది మాట్లాడారు అన్నది ఏముంది, అందులో ఏముంది విషయం చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అది చూసినా మీకు ఇంతే అర్థమవుతుందంటే అప్పుడు చెప్తున్నాను, యు ఆర్ డెఫినెట్లీ అన్ అల్గారిథం. సో మీ ఫైట్ ఎంతకాలం, ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? మీ వైపు నుంచి మీరేం మాట్లాడాలనుకుంటున్నారు పూర్ణిమ గారు? సో 3 things మొదటి నుంచి చెప్పేదే. 1, టు ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్, మీరు కాళ్ళు వెనక్కి తీసుకోండి. అంటే 2 అడుగులు వెనక్కేసి చెక్ చేసుకుని, పొరపాట్లు చేశాం మేము, ఇక్కడ పబ్లిక్ సఫర్ అయ్యారు, ఎక్కడెక్కడ మనం పొరపాట్లు చేసాం. బిగ్గెస్ట్ బ్లండర్ క్లియర్గా చెప్తున్నాం. నువ్వు డాక్టరేటే అయి ఉండొచ్చు, నువ్వు డాక్టరేట్ అయినంత మాత్రాన డాక్టర్గా ఎంబీబీఎస్ డాక్టర్గానో డర్మాట్గానో ఒకవేళ ఇల్యూజన్ క్రియేట్ చేస్తుందని ఇంత రభస అయిన తర్వాత, డోంట్ కమ్ అగెయిన్స్ట్ మీ, లెట్స్ ఆల్ వర్క్ ఫర్ ది పబ్లిక్. నువ్వు ఆ డాక్టరేట్ టైటిల్ తీసేసాయి, హర్షిస్తారు, ఎవరో కాదనరు. ఇప్పుడు ఆ డాక్టరేట్ టైటిల్ తీయకముందు వినీలా గారు చేసిన డ్రామా వల్ల అందరూ నువ్వు డాక్టరేట్ తీసేసావు అంటున్నారు. అది తీయకపోతే ఇంకా చాలా ఘోరంగా ఉండేది, లీగల్గా వెళ్ళాల్సి వచ్చేది, నో డౌట్ అందులో. ఇప్పుడు కూడా వెళ్తాం లీగల్గా, ఎందుకంటే వినీలా గారు కానీ వీళ్ళు కానీ మళ్ళీ ప్రమోషన్స్ చేసుకునే ముందు దే హ్యావ్ టు థింక్ వాట్ ఆల్ దే హ్యావ్ డన్ సోషలీ. మాకు అన్నీ లీగలీ మేము కరెక్ట్ ఉన్నాము అని అనుకోవద్దు. ఎందుకు అంటే ఎన్నో కేసులు ఉన్నాయి. 5,000 కోట్ల స్కామ్ ఒకటి జరిగింది, ఓకే, ఒక 8 ఏళ్ళ నాడు. నేను నేమ్ చేయకూడదు, అది ఇట్స్ అ నేషనల్ స్కామ్, ఓకే, ఒక 8 ఏళ్ళ నాడు, ఓకే. ఆ స్కామ్లో 4,959 కోట్లు నిరూపించుకున్నారు. అర్థమైంది. ఓకే, 41 కోట్లు మాత్రం నిరూపించుకోలేక
5,000 కోట్ల పనిష్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు అనుకున్నారు? ఎంటైర్ ఇండస్ట్రీ ఆర్ ద జడ్జెస్ ఒక 6 years ఆ కేసు రన్ అయితే 6 yearsలో వాళ్ళు ఏమేమి మతలబులు చేశారో బెంచ్కి తెలుసు. తెలిసినప్పుడు ఏం చేస్తారు? సైలెంట్గా ఉంటారు. దే విల్ వెయిట్ ఫర్ దట్ లాస్ట్ మినిట్. సో నేను 7 సముద్రాలు దాటేశాను, అన్నీ కవర్ చేసుకున్నాను అనుకోవద్దు. ఓపిక్గా సోషల్ మీడియాలో కనపడకపోవచ్చు, మళ్ళా ఇక్కడ దాకా వచ్చి మాట్లాడే ఓపిక టైము 2 లేవు. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. టీములను పెట్టి అక్కడ టైం స్పెండ్ చేసి ఓపిక్గా 1 by 1 హ్యాండిల్ చేసినప్పుడు లీగల్గా నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. ఈ లోపు వదిలేస్తాను అనుకోవద్దు. ఈ సోషల్ మీడియాలో నాయిస్ ఎందుకు అంటే ఫేక్ డాక్టరేట్ తీసేస్తే మీ ఫైట్ ఆగుతుందా? ఫేక్ ప్రాక్టీసెస్ ఆపేస్తే మీ ఫైట్ ఆగుతుందా? ఎథికల్ ప్రాక్టీసెస్ ఉండాలి. అండ్ మీరేదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అనుకుంటున్నారేమో. ద నెక్స్ట్ ఇస్ డాక్టర్స్. ఈ ఎంబీబీఎస్లు చేసి ఎండీలుగా చలామణి అవుతున్నాళ్ళు, స్పెషలైజేషన్స్ చేశామని చెప్పి అబద్ధాలు చెప్తున్నాళ్ళు. ఎందుకు ప్యానిక్ క్రియేట్ చేయాలి? ఒక 2 డాక్టర్స్ తప్పు చేసినందుకు మొత్తం డాక్టర్ల ఫ్రెటర్నిటీని అనుకుంటే రేపు మనకు కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్యానిక్ క్రియేట్ చేయకుండా ఉండటానికి వినీల గారికి కూడా ఇప్పటికి 100 మెసేజ్లు పంపించాను నేను. ఓ మీరు ఇప్పటికి ఈ ఇష్యూ అయిన తర్వాత ఊరికే ఇంతకు ముందున్న డాక్టర్ అని రాసున్న వీడియోస్ డౌన్ చేయమని కానీ, ఆ సదరు ఛానల్ వాళ్ళకి చెప్పుకుని అవి కూడా డౌన్ చేయించుకోండి కానీ వినట్లా. రెస్పాన్స్ రాలేదా అసలు? రెస్పాన్స్ రాకపోగా ఇంకా వీడియోలు చేస్తూ ఉన్నారు. ఓకే ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అయితే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో బయటకు వస్తుంది ఈ విషయం. ఈ లోపు నన్ను నొక్కేసినా ఏదైనా చేయాలని చూసినా నేను ప్రాసెస్ క్రియేట్ చేస్తున్నా. ఆ ప్రాసెస్ ప్రకారం అడ్వకేట్స్ని అందరినీ రెడీ చేస్తున్నాను, కాంటెంట్ అంతా ఇచ్చేస్తాను. నేను నోరు తెరిచి సోషల్ మీడియాలో 10 సార్లు రాక్కర్లేదు. ఒకసారి సౌండ్ చేశాము, సర్దుకోండి. కాదు నా 2 నాకు కావాలంటే 2 వాళ్ళకి ఇస్తాం. అది చేయొద్దు అంటున్నా. నా ఎక్స్పెక్టేషన్ అది. లాస్ట్ పాయింట్. దీంతోపాటు ఈ పబ్లిక్ కూడా మందలుగా వాళ్ళని చూసి వీళ్ళు ఇలా అయ్యారు, నేను కూడా అలా అయిపోదాం అనుకోవద్దు. వాళ్ళు మీకన్నా ఇంకా ఇన్ఫీరియర్గా ఉన్నారనేది తెలుసుకోండి. నేను కాఫీ షాప్కి వెళ్ళాలి, పక్కన ముడేసుకుని వెళ్తాను. మీరు వెళ్ళగలరా? ఎంతమంది చూస్తారో, ఎవరు ప్యాప్ చేస్తారో ఆలోచిస్తారు. నేను మిమ్మల్ని అనట్లా, ఇన్ జనరల్ అడుగుతున్నా. ద మోర్ యు ఆర్ సెలబ్రేటెడ్, ద మోర్ యు ఆర్ కాన్షియస్ అబౌట్ ద లుక్. ఇన్ఫీరియర్గా అనిపిస్తుంది, అమ్మో ఎందుకు వచ్చిందిలే అని. మీ ఇన్సెక్యూరిటీస్కి మీరు తయారవుతున్నారు. ఎందుకంటే కెమెరా దగ్గర నుంచి పెడతారు, ఏమంటారో టెక్నికల్గా దాన్ని, వైడ్ షాట్స్, క్లోజ్ షాట్స్, వాట్ ఎవర్ అయినా పెడతారు. అలా పెట్టినప్పుడు అరే డిస్క్రిపెన్సీ కనపడకూడదు అని మీరు ఫీల్ అవటంలో అర్థం ఉంది. మాకెందుకు పబ్లిక్ అది అర్థం చేసుకోవాలి. సో ఈ కరెక్షన్స్ అనేవి ఫ్రమ్ ద పబ్లిక్, ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు రెస్పాన్సిబుల్గా. నేను చెప్పానని చూడొద్దు. ఓకే, పర్సనల్గా పూర్ణిమ గారు మీకు ఫోన్ కాన్వర్జేషన్లో మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు కెమెరా ముందు చెప్పడంగా కానీ ఈ ఫైట్లో మీతో పాటు సపోర్ట్ చేయడానికి నేను కూడా ఉన్నాను. ఆల్సో విత్ యూ ఇన్ ది ఫైట్. ఎందుకంటే ఇక్కడ బేసికల్గా ఈ షో బిజినెస్ని పుట్టప్ చేయడానికో లేకపోతే ఫేక్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడానికో, యాజ్ యూ సెడ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇస్ నాట్ దేర్ ఫర్ దట్. నేను కూడా దాన్ని నమ్ముతాను. సో మీ ప్రోగ్రాంలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నాకు అది జెన్యూన్ అనిపించింది. మీకు గుర్తుందో లేదో ఆడియన్స్కి కూడా చెప్తున్నాను, మీ డైట్ నేను ఒక 1 month చేస్తాను, చేసి నాకు బాగుంటే వీడియో చేద్దాము అని చెప్పాను మీకు. కరెక్ట్. మీ టీంలో జాయిన్ అయ్యి 1 month మీరు తీసుకొని మీ టీంతో కోఆర్డినేటెడ్గా వెళ్ళి నేను చేయగలిగిన తర్వాత వీడియో చేశాను. అండ్ దట్ బికమ్ సూపర్ హిట్. పక్కన పెడితే ఐ ఆల్సో హ్యావ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ నాతో పాటు మీ ఫైట్ ఏదైతే ఒక పర్పస్ కోసం, ఒక సిస్టమిక్ చేంజ్ కోసం రావాలి, చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ గొంతు వినబడి ఎక్కడెక్కడ ఎవరెవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరూ తప్పులు సరిదిద్దుకోవాలని ఆశిస్తూ ఈ ప్రాసెస్, ఈ ఫైట్లో మీతో పాటు నేను కూడా ఉన్నాను అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడియన్స్కి కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ గొడవ పర్సనల్గా అంటే ఒక కంక్లూజన్ నోట్ లాగా, ఈ ఫైట్ ఇస్ నాట్ బిట్వీన్ పూర్ణిమ ఆర్ వినీలా, ఆర్ హెచ్కే, పూర్ణిమ ఆర్ హెచ్కే.
పూర్ణిమ వర్సెస్ లేయర్స్ ఇలా మాత్రం చూడొద్దు. ఆవిడ ఏం మాట్లాడుతున్నారో సెన్స్ ఉందా, ఆవిడ చేసే మాటలకి, ఆవిడ చేసే యాక్షన్స్కి, ఆవిడ మాట్లాడే మాటలకి ఎంతవరకు ప్రూఫ్స్తో చూపిస్తున్నారు. కాబట్టి కొంచెం లాజికల్గా ఆలోచించే ప్రయత్నం చేసి ఒక డెసిషన్ తీసుకుంటే అది రేపటి రోజున మీకైనా నాకైనా మంచిది అని నమ్ముతున్నాను. కాబట్టి నా మాటగా మీకు కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.